మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ జిల్లాల విభజనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం చేసిన జిల్లాల విభజన పద్ధతిపై ఆయన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో సీఎం నారా చంద్రబాబు నాయుడుతో తాను మొదటిసారి కలిసినప్పుడు పాత జిల్లాలను యథావిధిగా కలిపేయాలని కోరినట్లు వెల్లడించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ వల్ల పరిపాలన అస్తవ్యస్తంగా తయారైందని నల్లారి స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చిన్నగొట్టిగలులో ఒక నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చారు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ జిల్లాల విభజన వల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరిగిందని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల నాడు ఎంత నష్టం జరిగిందో జిల్లాల విభజనతో కూడా అంతే నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు ఆయన. ఈ గవర్నమెంట్ కూడా నేను మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ముఖ్యమంత్రి అయినా కలిసినప్పుడు మొట్టమొదట ఈ జిల్లాల్ని కలిపేవయ్యా అని చెప్పారు. ఇది ఈ జిల్లాలను విభజన చేసి మనకు రాష్ట్ర విభజన వల్ల ఎంత నష్టం జరిగిందో ఈ జిల్లాల విభజన వల్ల అంత నష్టం జరిగింది. రాజకీయంగా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పారు. నేనైతే చేసేసేవాడిని, కలిపేసేవాడిని. పాత చిత్తూరు జిల్లా పాత జిల్లాలు చేసేవాడిని, ఎర్స్ట్వైల్ జిల్లాలు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ సఫర్ అవుతాం, ఒక్కొక్క చిందర అయిపోయింది అడ్మినిస్ట్రేషన్ అంతా. ఎందుకంటే జిల్లా పోయిన వాళ్ళంతా బాధపడతారు. జిల్లా మాకు మదనపల్లి జిల్లా వచ్చింది హెడ్ క్వార్టర్గా, అన్నమయ్య జిల్లాని, మంచిదే. మరి అది మాకున్న సబ్ డివిజన్ కంటే సగం ఉంది. మాకున్న సబ్ డివిజన్ 1858 1858లో ఫామ్ అయిన సబ్ డివిజన్ మదనపల్లి. 7 అసెంబ్లీ సెగ్మెంట్స్, ఇప్పుడు 4-5 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఒక జిల్లా అయింది. నేను కుటుంబ సభ్యులకి వారు చేస్తున్న మంచి కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు సహకారం తీసుకొని వాళ్ళ రాజకీయం కోసం చేయటం లేదు. వీళ్ళేమో ఒప్పుకోరు ఈ గవర్నమెంట్ కూడా. నేను